Hello guys, welcome to the review of Bhagat's Blaze from Ustad Bhagat Singh movie acted by Pawan Kalyan garu, Selina garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా భగత్ బ్లేజ్ విషయానికి వచ్చినట్టయితే బేసిక్ గా దాంట్లో 2 డైలాగ్స్ పెట్టడం జరిగింది పవర్ఫుల్ గా. అండ్ ఆ 2 కూడా గ్లాస్ కి సంబంధించిన డైలాగ్స్ పెట్టారు. అండ్ ఫస్ట్ డైలాగ్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది చాలా ఎక్స్ట్రాడినరీగా రాశారనిపించింది. ఎందుకంటే నిజంగానే గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుతుంటది. నిజంగానే అది ఒక షేప్ లో ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ అది కింద పడి పగిలినట్టయితే నిజంగా ప్రతి ముక్క చాలా షార్ప్ గానే ఉంటది కదా. ప్రతిదీ మనకి కోసుకుంటది, ప్రతిదీ తెగుతుంటది. సో ఆ డైలాగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ గా అనిపించింది. బాగా రాశారు, మంచి క్రియేటివిటీతో రాశారు అనిపించింది. సెకండ్ డైలాగ్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే దాని ఎగ్జాక్ట్ డెఫినేషన్ అర్థం కాలేదు. ఇట్స్ ఓన్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ డైలాగ్. అంటే పొలిటికల్ గా స్ట్రాంగ్ గా చెప్పడం కోసం ఆ డైలాగ్ అయితే రాశారు, అదైతే తెలిసిపోతుంది. అంటే గ్లాస్ అంటే కనిపించని సైన్యం, ఒక సైన్యం అని చెప్పి ఆ డైలాగ్ రాశారు కదా. సో అదంతా కూడా కంప్లీట్ గా పొలిటికల్లీ మోటివేటెడ్ డైలాగ్ అది. సో బేసిక్ గా మనకు తెలిసిందే, ఆ రెడ్ క్లాత్ గానీ ఆ తర్వాత గ్లాస్ గానీ ఇవన్నీ కూడా పొలిటికల్ గా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయం అనే విషయం మనకి అందరికీ తెలిసిందే కదా. సో అందుకని వాటి మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో డైలాగ్స్ అయితే బాగా అనిపించాయి. అండ్ ఈ బ్లేస్ లో ఇంకొక పాయింట్ కూడా అర్థమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఈ హిందూ ముస్లిం ఇష్యూ అనేది ఉండబోతోంది. దాన్ని హీరో డీల్ చేస్తారు. అది కూడా అంత యాంగర్, అంత యాటిట్యూడ్ ఉన్న టైప్ ఆఫ్ పర్సన్ డీల్ చేస్తారు. సో ఆ డీలింగ్స్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం సినిమాలో చూస్తామైతే ఈ బ్లేజ్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఆ రథాన్ని లాగబోతుంటే దాన్ని ఆపడం, అండ్ హీరో ఎంట్రీ షాట్స్ కానీ లేదంటే గన్ ఫైరింగ్ షాట్స్ కానీ మాక్సిమం ముస్లిం ఏరియాస్ లో ఉండడం, అండ్ ఆ తర్వాత హీరో ఎవరినో కొడుతున్న తర్వాత రథం తాడు పైకి ఎత్తుకోవడం, అంటే ఆ రథాన్ని లాగడానికి అప్పుడు ట్రై చేయడం. సో ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్ని కూడా కనబడుతున్నాయి అనమాట. సో ఆ హిందూ ముస్లిం ఇష్యూని లేదంటే ఏదైనా టెంపుల్ ఇష్యూని సంథింగ్ ఏదో ఒక దాన్ని టచ్ చేస్తూ దాని చుట్టూ సినిమా ఉండబోతుందని అయితే అనిపిస్తోంది. అండ్ దాంట్లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయినట్టయితే ఎలా ఉంటది అనేది మూవీ అనేది అర్థమవుతుంది. బట్ ఇంకా ఎప్పటికి రిలీజ్ అవుతుందో, బట్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం అయితే మాత్రం. అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవర్ఫుల్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనబడటం ఇంకా ఇదే కదా. అంటే మధ్యలో గబ్బర్ సింగ్ 2 వచ్చింది, బట్ ఆ మూవీ అనుకున్నంతగా పాజిటివ్ రిజల్ట్ అనేది కొట్టలేకపోయింది కదా. సో మళ్ళీ ఇంకా ఈ సినిమాతో అంత మంచి రిజల్ట్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. సో లెట్స్ నాకైతే మాత్రం ఈ బ్లేజ్ అయితే బాగా అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ డైలాగ్ ఏదైతే గాజు కోసం చెప్పారో అది చాలా బాగా రాశారు, మంచి థాట్ తో రాయడం జరిగిందని అయితే అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఆబ్వియస్లీ డిఎస్పీ మ్యూజిక్ అయితే బాగుంది. బట్ బ్లేజే కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఉన్నంత వరకు అయితే ఆయన స్టార్టింగ్ లో కొంచెం డిఫరెంట్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో హీ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ ఆ లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ ఇంతకు ముందు ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన వీడియో కంటెంట్ లో వచ్చిన మ్యూజిక్ లాస్ట్ ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా ఇవాళ దేవిశ్రీ ప్రసాద్ గారివి 2 కంటెంట్లు రిలీజ్ అవుతున్నాయి. ఒకటేమో ఉస్తాద్ భగత్ సింగ్ ది బ్లేజ్, ఇంకోటేమో కంగువాది టీజర్. సో రెండింటికి ఆయనే చూడాలి కదా. సో బ్లేజ్ కి తగ్గట్టుగానే ఆయన అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మూవీలో ఇంకెంత అద్భుతంగా ఇస్తారనేది ఇంకా రిలీజ్ అయినప్పుడు చూడాలి. ఏదైనా సరే ఎలక్షన్స్ తర్వాతే, ఇప్పుడు అప్పుడే రిలీజ్ అయితే కావు. సో ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందా, ఓజీ వస్తుందా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మాక్సిమం ఓజీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మొత్తం షూట్ అయిపోయినట్టే కనబడుతుంది దాని కంటెంట్ చూస్తుంటే. బట్ ఇది మాత్రం చూస్తుంటే కొన్ని సీన్స్ షూట్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఏమో, మరి లెట్స్ సీ ఏది ముందు వస్తుందో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏది అజ్యూమ్ చేయలేం ఏది ఫస్ట్ వస్తుంది అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఈ బ్లేజ్ అయితే బాగుంది. సో వెయిటింగ్ ఫర్ ద టీజర్ అండ్ ట్రైలర్ అండ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. బట్ ఏదైనా సరే ఎలక్షన్స్ అయిపోవాల్సిందే, ఎలక్షన్స్ అయిన తర్వాతే వస్తుంది. సో ఇంకా లెట్స్ సీ, ఇంకా చూద్దాం. సో నాకైతే మాత్రం బ్లేజ్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో బ్లేజ్ కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదో స్మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.